మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూలై నెల 1వ తేదీన దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి మనము స్వాధీనపరుచుకున్నాం. పరిశుద్ధ బైబిల్లోంచి యోహాను 16వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషముగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక. ఇక్కడ దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా సూటిగా ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖాన్ని సంతోషముగా నేను మారుస్తాను అని నిశ్చయముగా చెప్పుచున్నాడు. అయితే మనము దుఃఖపడుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు ఆ దుఃఖాన్ని చూసి వారు సంతోషపడతారు. కానీ దేవుడు అటువంటి ఆ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ అందరి దుఃఖాలను సంతోషంగా మారుస్తానని దేవుడు చెప్పట్లేదండి. క్రీస్తు సువార్త కొరకు, క్రీస్తు నామం కొరకు, క్రీస్తు పరిచార కొరకు ఆయనలో మనము ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మనకు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని బాధలు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని చోట్ల మనము దుఃఖానికి గురవుతూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి కుటుంబాల కొరకు, భార్య పిల్లల కొరకు, ఉద్యోగాల కొరకు, ఇతరుల కొరకు మనము దుఃఖిస్తే ఆ దుఃఖాలు దేవుని యొద్దకు చేరవు. మనకున్నటువంటి అప్పుల సమస్యల గురించి మనము దుఃఖించేవారిగా ఉంటే దేవుడు అటువంటి దుఃఖాలను చూడడు. దేవుడు ఎటువంటి దుఃఖాలను ఆయన నాట్యముగాను సంతోషముగాను మారుస్తానని చెప్తున్నాడంటే, లోకంలో ఉన్నటువంటి వాటన్నిటి మీద నీవు ఆశ పెంచుకోకుండా క్రీస్తుని నీవు రక్షకునిగా అంగీకరించి, క్రీస్తు స్వార్థ కొరకు నీవు ఒక పోరాట యోధుడిగాను, క్రీస్తు పరిచార కొరకు నీవు ఒక శ్రమకారిగాను, క్రీస్తు నామాన్ని గొప్ప చేసేవాడిగాను నీవు ముందుకు కొనసాగుతున్నప్పుడు నీకు అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ లోకంలో ఎవరైనా సరే క్రీస్తుని పోలి మేము నడుస్తున్నాము అని చెప్పి మిమ్మల్ని చూసి అవహేళన చేసేవారు అధికముగా ఉన్నారు. మిమ్మలను బాధలకు దుఃఖాలకు గురి చేసే మాదిరిగా మాట్లాడేవారు అనేకులు ఉన్నారు. అయితే వారందరి దుఃఖాన్ని దేవుడు నీ నుంచి తొలగించి నీ దుఃఖమును సంతోషముగా మారుస్తానని దేవుడు ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఉద్యోగాల కొరకు, కుటుంబాల కొరకు, ఆస్తి కొరకు మనము దుఃఖిస్తూ ఉంటాం. అవన్నీ లోకపరమైనటువంటి వాటి గురించి మనము ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఇహమందు పరమందు నేనే దేవుడను, నా కొరకే మీరు కొనసాగుతూ ప్రయాసపడుతూ నా రాకడ కొరకు మీరు సిద్ధపడి ఉండాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఒక మాటను మనకు తెలియజేస్తున్నారు. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. మనము దుఃఖపడుతూ ఎంతగానో వేసారిపోయి ప్రయాసపడి మనం అధికముగా బాధలను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే అటువంటి సమయంలో మన చుట్టూ ఉన్నవారు మనం చూసి నవ్వుతూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. అయితే దేవుడు ఇదే విషయాన్ని ఈరోజు ఇంకో మాదిరిగా తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు తిరిగి వస్తున్నప్పుడు, ఆకాశము నుంచి తిరిగి వస్తున్నప్పుడు సిద్ధపాటు కలిగినటువంటి కన్యకలు 5, సిద్ధపాటు లేనివటి కన్యకలు 5 ఉన్నారు. అయితే దేవుడు సిద్ధపాటు కలిగి ఉన్నవారిని ఆయనతో పాటు కొనియాడబడి తీసుకొని వెళ్ళాడు. సిద్ధపాటు లేనటువంటి కన్యకలను మీరెవరో నేను ఎరుగునని చెప్పేసి స్పష్టంగా చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అయితే దేవుడు 2వ రాకడలో కిందకి వస్తున్నప్పుడు, ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు మనం చూసి నవ్వేవారందరూ సిద్ధపాటు లేని వారిగా మనము వారిని పోల్చుకోవాలి. క్రీస్తు కొరకు ప్రయాసపడుతూ, క్రీస్తు సువార్త కొరకు మనం ప్రయాసపడుతూ ఆయన నామంలో మనము దుఃఖిస్తూ ఉంటే దేవుడు మన సిద్ధపాటులను ఆయన గుర్తెరిగి బుద్ధి కలిగినటువంటి, సిద్ధపాటు కలిగినటువంటి కన్యకలను ఏ రీతిగా అయితే ఆయనతో పాటు తీసుకొని వెళ్ళాడు, ఆ రీతిగా మనలందరినీ దేవుడు తీసుకొని వెళ్తాడు. ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకొని మన హృదయాల్లో పదిలపరచుకోవాలి. క్రీస్తు కొరకు దుఃఖించే వారికి పరలోక రాజ్యంలో సంతోషం ఉందని
దేవుడు ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీవు లోకంలో ఉన్నటువంటి వాటి గురించి నీవు దుఃఖించేవాడిగా ఉంటే, ఈరోజు నీవు క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త కొరకు, క్రీస్తు పరిచార కొరకు, క్రీస్తు నామము కొరకు నీవు దుఃఖించేవాడిగా ఒక తీర్మానాన్ని పొంది ఈ జూలై నెల 1వ తేదీన నీవు ఒక సిద్ధపాటును కలిగి ఉంటే, దేవుడు నీ దుఃఖాన్ని నాట్యముగా మారుస్తానని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సంతోషము అట్టి దేవుడు దయచేసినటువంటి కృపలను, ఆయన చేసేటువంటి సంతోషాన్ని మనము జీవితంలో పొందుకొని సంతోషముగా జీవించుదుము గాక. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.